ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025లో కొంతమంది అభ్యర్థులు వైకల్యం లేకపోయినప్పటికీ వైకల్యం ఉన్నట్లుగా సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి హాజరు కావడం అనేటువంటి జరిగింది. వాటి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల మన సమాచారం మరింత మందికి వెళ్ళేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. మరియు మన ఛానల్లో విద్యకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మీకు వెంటనే అందించడం అనేటువంటి జరుగుతుంటుంది. గుంటూరుకు సంబంధించి కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఒక అభ్యర్థి ప్రైవేటు కళాశాలలో బీఈడీని కూడా పూర్తి చేసుకొని తర్వాత డిఎస్సికి అప్లై చేయడం అనేటువంటి జరిగింది. అలా అప్లై చేసిన తర్వాత మరియు దివ్యాంగుడుగా కూడా ఒక సర్టిఫికేట్ని క్రియేట్ చేసుకొని డిఎస్సి పరీక్షలో హాజరయ్యి ఆ దివ్యాంగుల కోటాలో జాబ్ అనేటువంటి స్కూల్ అసిస్టెంట్ రావడం జరిగింది. సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసినటువంటి ఉద్యోగస్తులు వారిని ప్రశ్నించడం అనేటువంటి జరిగింది. నువ్వు కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నావు, మరి దివ్యాంగుడని సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తున్నావు, ఎలా బీఈడీ చేసావని ప్రశ్నించడంతో నాకు ఉద్యోగం వద్దు అంటూ అక్కడే లెటర్ రాయించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇలా బోగస్ సర్టిఫికేట్లు అనేటువంటి వాటితో సర్టిఫికేట్లు హాజరు కావడం జరిగింది. దీనిని బట్టి చూస్తే మనకు 2 మరియు 3 కౌన్సిలింగ్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవనున్నారు.